హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏడిఎస్సి ట్రిక్స్. మరి ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి టీజీటీ బయోలాజికల్ సైన్స్ పేపర్ అనమాట ఇది. మరి అందులో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చినాడు అనేది బ్రీఫ్గా ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు ఏం అడిగినాడంటే ఎన్విరాన్మెంటల్ డే అడిగినాడు. అదేవిధంగా జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది ఈ దురంతం అని చెప్పేసి ఇచ్చినాడు. ఏప్రిల్ 13, 1990 ఆ డే రోజు జరిగినటువంటి సంఘటన ఏంది అన్నట్టుగా అడిగినాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్-18 క్రికెట్కి సంబంధించి బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఎవరికి పోయింది అని చెప్పేసి అడిగినాడు. అది కూడా ఒకసారి చూసుకోండి. క్రీడకు సంబంధించినటువంటి ఖచ్చితంగా బిట్స్ పడుతున్నాయి కాబట్టి క్రీడా సమాచారం వీలైతే బాగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకు కర్తవ్య పాత్ గురించి అడిగినాడు. అదేవిధంగా లిల్లీ పువ్వుల దేశము, అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశము, అదేవిధంగా పోపులు నివసించే దేశం అని చెప్పేసి ఇట్లా కొన్ని జతపరచుమిచ్చినాడు అనమాట. ఇది ఒకటి ఇచ్చినాడు. తర్వాత సైన్స్లో వచ్చేసి క్లోరోఫిల్ బి అని దేన్ని పిలుస్తాం? మనకు 2 క్లోరోఫిల్స్ ఉంటాయి, క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అని చెప్పేసి. దాంట్లో క్లోరోఫిల్ బి గురించి అడిగినాడు. అండ్ తర్వాత వచ్చేసి కుడి కర్ణికకు ఎడమ జఠరికకు కుడి జఠరికకు మధ్య గల విభాజకం ఏది అని అడిగినాడు అనమాట. మనకు ఇలా ఉన్నప్పుడు కుడి కర్ణిక కుడి జఠరికకు మధ్య గల విభాజకం. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రీడాకారుల్లో రెస్పిరేషన్ జరిగినప్పుడు అంటే శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు గ్లూకోజ్ అనేది ఏ విధంగా విచ్ఛిన్నం అవుతుంది అని చెప్పేసి అడగడం జరిగింది. దాని తర్వాత నెల్సన్ మండేలా బుక్స్ అంటే ఇవి కూడా బుక్స్ ఎలా అడిగినాడంటే జతపరచము లాగా అడిగినాడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా స్టాండర్డ్ జీకోలో బుక్స్ ఒకసారి వీలైతే రెఫర్ చేయండి, ఓకేనా. దాంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఒకసారి రెఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 6th క్లాస్లో పాస్పరస్ కలిగినటువంటి పదార్థాలు అని చెప్పేసి ఉన్నాయి కొన్ని, మనకు వాటి మీద బిట్ అడిగినాడు. అదేవిధంగా చర్మ శ్వాసక్రియ జరుపుకునేటువంటి జీవులు ఏవి అని కూడా అడిగినాడు అనమాట. మనకు కప్ప, తర్వాత మనకు వానపాము, ఇవన్నీ కూడా మనకు చర్మ శ్వాసక్రియ జరుపుకుంటాయి కదా, ఇది అడిగినాడు. తర్వాత వొగల్ స్పాట్ చెక్ లిస్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, ఇది దేనికి సంబంధించింది అని అంటే మనం టెక్స్ట్ బుక్ని ఎవాల్యుయేట్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి ప్రామాణికమైనటువంటి టెక్స్ట్ బుక్కా కాదా అని మనం దేని ద్వారా కొలుస్తామంటే ఈ వొగల్ స్పాట్ చెక్ లిస్ట్, హంటర్ స్కోర్ రికార్డు దీని ద్వారా, కాబట్టి దీని మీద బిట్ పడింది. అదేవిధంగా కెల్విన్ సైకిల్లో రెస్పిరేషన్ ప్రాసెస్లో ఉపయోగపడేటువంటి ఎంజైమ్ ఏటీపీ రిలీజ్ కావడానికి ఏ ఎంజైమ్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి అడిగినాడు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చింది ఎవరు అని అడిగినాడు. మనకి విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మాణంతో ఉన్నటువంటి భవనంతో పోల్చడం జరిగింది కదా, హెన్రీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ. సో ఆ బిట్ అడిగినాడు. తర్వాత గ్లాసైటిస్ యొక్క లక్షణాలు అడిగినమాట. నోటి పూత, తర్వాత ఫోటోఫోబిక్ అంటే కాంతి చూడలేకపోవడం, ఇవన్నీ ఏ వ్యాధి యొక్క లక్షణాలు అని చెప్పేసి అడిగినాడు. నెక్స్ట్ వచ్చేసి సమాచార హక్కు చట్టం ప్రకారం మరి ఎన్ని రోజుల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అడిగినాడు అనమాట. తర్వాత ఆర్టీఈలో మనకు ఆర్టికల్ 10 తల్లిదండ్రుల బాధ్యతల గురించి ఉంది కదా, అక్కడ నుంచి బిట్ పడింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎన్సిఎఫ్ 2005 మరి టీచర్ల యొక్క అంశాలకు సంబంధించి, ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి అంశాల గురించి మనకు ఎన్సిఎఫ్లో ఏ అధ్యాయంలో ఉంది అని అడిగినాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక బిట్ ఏంటంటే నాటో ఫుల్ ఫామ్ అడిగినాడు, ఓకేనా. నాటో ఫుల్ ఫామ్ అడిగినాడు. అదేవిధంగా కొన్ని మెథడ్స్ ఇచ్చేసి కింది వాటిలో న్యాచురల్ మెథడ్ కానిది ఏది అని అడిగినాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు పిరమిడ్స్ ఉన్నాయి బయాలజీలో. మనకు పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఏంటి సంఖ్యా పిరమిడ్, ద్రవ్యరాశి పిరమిడ్ ఇట్లా ఉన్నాయి కదా, ఆ పిరమిడ్ మీద ఒక క్వశ్చన్ పడింది. అదేవిధంగా డిఎన్ఏని ఆవిష్కరించింది ఎవరు అని చెప్పేసి వీళ్ళ మీద కూడా క్వశ్చన్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఫీనోటైపిక్ రేషియోస్ మీద 2 పడినాయి, ఓకేనా. ఏమంటారు, మొక్కల్లో అనువంశికతలో మనకు ఫీనోటైపిక్ రేషియో అంటే ఏంది, జీనోటైపిక్ రేషియో అంటే ఏంది, క్రాస్ బ్రీడ్ చేయడము అని కొన్ని అంశాలు ఉన్నాయి కదా, డెఫినెట్లీ వాటిని కూడా ఒకసారి చూడండి. ఫీనోటైపిక్ రేషియో మీద అడిగినాడు. అదేవిధంగా మైటాసిస్, మియాసిస్ కింది వాటిలో సరికాని అంశం ఏది అని చెప్పేసి మైటాసిస్, మియాసిస్ సంబంధించినటువంటి లక్షణాలు ఇచ్చినాడు అనమాట. ఇందులో కానిది ఏది అని అడిగినాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు రిప్రొడక్టివ్ సిస్టమ్ నుంచి అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి స్పర్మ్ సంబంధించినటువంటి ఒక పాయింట్ అయితే అడిగినాడు అనమాట. స్పర్మ్ కౌంట్ను స్టాప్ చేసేది ఏది అని చెప్పేసి అడిగినాడు. నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది, ఆడ్ వన్ అవుట్ అడిగినాడు అనమాట. అంటే మనకు ఏంది, 3 ఏమో కాండం యొక్క రూపాంతరాలు ఇచ్చినాడు, ఒకటేమో వేరు యొక్క రూపాంతరం రాడిష్ ఇచ్చినాడు అనమాట. కింది వాటిలో కానిది ఏది అని అడిగినాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చెస్లో కానివారు, ఇందులో కూడా అంతే, చెస్కి సంబంధించినటువంటి 4 పర్సన్స్ గురించి ఇచ్చినాడు. వీళ్ళలో కానివారు ఎవరు, డెఫినెట్లీ గుకేష్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీలైతే చదువుకోండి. ఎందుకంటే చెస్ ఎందుకు అంటే ఈ మధ్య మనకు చెస్ వచ్చేసి ఛాంపియన్షిప్ గెలిచినాడు కదా, కాబట్టి చెస్ మీద కన్ఫర్మ్ క్వశ్చన్ పడుతుంది. వీలైతే ఒకసారి చెస్కి సంబంధించిన అంశాలు కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో సరికానిది ఒక ఆల్కహాల్ ప్లాంట్ ఏది, ఉమ్మెత్త సరికానిది ఏంది అని అడిగినాడు.
ఓకేనా. స్కోలోపోలమైన్, అదేవిధంగా మనకు కొకైన్ మీద ఇట్లా కొన్ని ఆల్కహాల్స్ 4 ఆల్కహాల్స్ తెచ్చేసి దానికి సంబంధించిన ప్లాంట్ ఏదైనా అడిగినాడు అనమాట. అందులో సరికానిది ఏదైనా అడిగినాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు మొలస్కాలో మరి ఎక్స్క్రేటరీ ఆర్గాన్, విసర్జక అవయవం ఏది అని అడిగినాడు. నెక్స్ట్ వచ్చేసి కర్ణికల సంకోచానికి పట్టేటువంటి సమయం ఎంత అని అడిగినాడు. మొత్తం హృదయ స్పందనకి ఎంత పడుతుంది, ఒక కార్డియాక్ సైకిల్ కంప్లీట్ కావాలంటే 0.8 సెకండ్స్ పడుతుంది. కర్ణికల సంకోచానికి ఎంత పడుతుంది, 0.11 to 0.14 సెకండ్స్. అదే జఠరికల సంకోచానికి అయితే ఏమంటారు 0.27 to 0.35 కదా. కాబట్టి డెఫినెట్లీ ఈ అంశాలు కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు నిరంతర మూల్యాంకనం మీద సరికానిది ఏంది అని అడిగినాడు. అదేవిధంగా అభ్యసనం యొక్క మదింపు అంటే ఏంది, అభ్యసనం కొరకు మదింపు అంటే ఏంది, రెండింటిని కూడా ఒకే క్వశ్చన్లో అడిగినాడు. కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూసుకోండి. తర్వాత ఉద్దేశాలు లక్ష్యాల మీద 2 బిట్లు అడిగినాడు. ఎలా అడిగినాడంటే మనకు ఫస్ట్ గమ్యాలు, ఉద్దేశాలు, తర్వాత లక్ష్యాలు, దాని తర్వాత స్పష్టీకరణలు, సరైన క్రమం అడిగినాడు. ఇంకోటి వచ్చేసి ఉద్దేశాలు అంటే ఏంటి, గమ్యాలు అంటే ఏంటి, దానికి సంబంధించిన రిలేటెడ్ అడిగినాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలు, మనకి ద్రవ్యాత్మక నిర్మాణము, సంశ్లేషణాత్మక నిర్మాణం అని చెప్పేసి 2 ఉన్నాయి కదా విజ్ఞాన శాస్త్రంలో. అందులోని అంశాలు అడిగినాడు అనమాట. మన పద్ధతులు, ప్రక్రియలు, వైఖరులు ఇవన్నీ సంశ్లేషణాత్మక నిర్మాణం కిందకి వస్తాయి. భావనలు, సిద్ధాంతాలు, నియమాలు ఇవన్నీ ద్రవ్యాత్మక నిర్మాణం కిందకి వస్తాయి కదా. అందులో ఈ క్వశ్చన్ అడిగినాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యూరిస్టిక్ మెథడ్ గురించి, అంటే ఒక విద్యార్థిని నువ్వు ఎలా చేయగలుగుతావు, సైంటిస్ట్గా చేయాలంటే నువ్వు ఏ పద్ధతిని ఎంచుకుంటావు అన్నట్టుగా అడిగినాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి విద్యా ప్రమాణాల మీద 2 బిట్స్ పడినాయి. వృక్షో రక్షిత రక్షిత అనేటువంటి స్టేట్మెంట్ ఏ విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది అని చెప్పేసి, అండ్ ఇంకొకటి కూడా సంథింగ్ ఏంటంటే విషయావగాహన సంథింగ్ ఏదో అడిగినాడు అనమాట. విద్యా ప్రమాణం నుంచి ఇంకో బిట్ 2 బిట్లు అడిగినాడు మొత్తం అయితే. అండ్ ఇంకొకటి నిర్వచనం అడిగినాడు అనమాట, ఇది ఎవరు చెప్పారు అని చెప్పేసి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా 3D నమూనాలు, క్రింది వాటిలో మనకు TLMకి సంబంధించి 3D నమూనాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఒక బిట్ అడిగినాడు. తర్వాత వార్దా కమిషన్, ఓకేనా, వార్దా కమిషన్కి సంబంధించి కూడా అడిగినాడు. తర్వాత పరం అనే ఆదిత్య ఇవన్నీ ఏంటి అనే వచ్చి ఒక స్టాండర్డ్ జీకేలో అడిగినాడు అనమాట. ఇవి దేనికి సంబంధించింది, మిసైల్సా, కంప్యూటర్సా, లేదంటే ఏమంటారు సంథింగ్ ఇంకో 2 ఆప్షన్స్ ఏవో అడిగినాడు. అలా కూడా అడిగినాడు అనమాట. సూపర్ కంప్యూటర్స్ దానికి సంబంధించినటువంటి బిట్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఎథోస్ అనేది గ్రీక్ వర్డ్, అయితే లాటిన్ వర్డ్ ఏంది అని అడిగినాడు అనమాట. ఓకేనా. సో ఈ అంశాలు కూడా అడిగినాడు. మ్యాక్సిమం నాకు గుర్తున్నవన్నీ వెంటనే నోట్ డౌన్ చేశాను అనమాట. కాబట్టి పేపర్ అయితే ఏమంటారు ఇంగ్లీష్ టర్మినాలజీ కాబట్టి దాన్ని కొంచెం అర్థం చేసుకొని చేయడానికి కొంచెం టఫ్ అనిపిస్తుంది. అండ్ బిట్స్ అయితే మరి ఇంటర్ బేస్డ్ బిట్స్ అయితే కొంచెం తక్కువ అడిగినాడు. మ్యాక్సిమం 10th వరకు ఎక్కువ అడిగినాడు. సైకాలజీలో కూడా సైకాలజీ కానీ పిఐ కానీ అంటే ఏమంటారు పర్టికులర్ ఆ ఏరియా నుంచి అయితే బిట్ ఏమి వేయలేదు, ఓవరాల్గా అడిగినాడు అనమాట. కమిషన్స్ మీద ఏం బిట్ పడలేదు. కొటారీ కమిషన్ అయితే అడిగినాడు. సో ఇట్లా అంటే లైట్గానే అడిగినాడు అనమాట, ఏం పెద్ద టఫ్గా ఏం అడగలేదు. దీన్ని బట్టి మీరు ఎస్జే బయాలజీ ఎవరైతే చదువుతున్నారో డెఫినెట్లీ స్టాండర్డ్ జీకే కొంచెం బాగా చూడండి, ఎందుకంటే మార్క్స్ వచ్చే ఏరియా కదా అది. స్టాండర్డ్ జీకే అంటే 10th క్లాస్ వరకు బాగా పర్ఫెక్ట్గా చదవండి. ఇంటర్ వరకు చదివిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. 10th క్లాస్ వరకు మాత్రమే చదివినామన్న వాళ్ళు మాత్రం డెఫినెట్లీ పర్ఫెక్ట్గా చదవండి. పేపర్ అయితే కొంచెం చేయగలిగే విధంగానే ఉంది. మెథడాలజీ కూడా అంతే, మెథడాలజీలో కూడా బాగా అడిగినాడు బిట్స్. కాబట్టి టాపిక్స్ అనేవి కొంచెం ఈ టైంలో ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మార్క్స్ పడతాయి అనేటువంటి టాపిక్స్ మాత్రమే చదవండి, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. అండ్ ఏమంటారు గ్రంథాలు ఉన్నాయి, గ్రంథాలు, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్, తర్వాత మొదటి వ్యక్తులు ఎవరు, భారతదేశంలో మొదటి వ్యక్తులు ఎవరు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం జనరల్గా భౌగోళిక మారుపేర్లు ఇండియాలో ఉన్న ఒక్కటే చదువుకుంటాం, ఇంటర్నేషనల్ ఇచ్చిపెడతాం. ఇంటర్నేషనల్ నుంచి బిట్టుపడింది ఈరోజు. కాబట్టి ఏమంటారు ఇంటర్నేషనల్గా వైడ్గా కూడా ఏవేవి ఉన్నాయి, తెల్ల ఏనుగుల దేశం అంటే ఏంది, మరి ఏమంటారు అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది, ఇట్లా ఉన్నాయి. కాబట్టి కొన్ని ఆ పాయింట్స్ కూడా మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో అదే అనమాట ఈ వీడియోలో. డెఫినెట్లీ అందరూ ఆన్సర్ చేయగలిగే విధంగానే వస్తుంది పేపర్ అయితే. కాబట్టి కొంచెం ఫోకస్గా చదవండి, టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ఓకే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలామంది 10th క్లాస్ రివిజన్ కావాలి, ర్యాపిడ్ రివిజన్ కావాలి అంటున్నారు. 13th ఈవినింగ్ లేదంటే 14th మార్నింగ్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీరు కూడా అది ఒకసారి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా.
ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.